ఎస్ సార్, ఎస్ సార్. బాగుంది బాగుంది సార్ థ్యాంక్ యూ సార్. ఎంతసేపు కష్టపడ్డావు, ఏం కథ? సార్ 1.5 hours సార్. సూపర్, మంచిగా ఉంది. చూస్తున్నా లింక్డ్ఇన్ లో మీరు పెట్టిన పోస్టులు చూస్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ది ఇక్కడ సార్ మాది ఇక్కడ ధర్మవరం సార్, శారీస్ బిజినెస్ ఇక్కడ. శారీస్ బిజినెస్ కి ఫ్రీలాన్సింగ్ కి ఒక పర్సన్ మార్నింగ్ అడిగేకి వెళ్ళాను సార్. ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి ఫాలోవర్స్ చాలా మంది కావాలన్నారు సార్. పర్ డే కి ఆయన చాలా ఒక 10,000-15,000 మంది చూడాలని చెప్పి చెప్పినారు సార్ ఇన్స్టాగ్రామ్ లో. డబ్బులు పెడతాడండి సార్. ఓకే, యాడ్స్ రన్ చేయండి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండి సార్, వాళ్ళకి వేరేది ఇంకేముందంట. ఇన్స్టాగ్రామ్ వేయచ్చు, జాషువా హెల్ప్ చేస్తాడు మీకు. సార్ ఓకే సార్. చూడు భయ్, ఫోటోలు వద్దా వచ్చేసినాయి ఆల్రెడీ. ఒక ఫోటో శ్రీనివాస్ నీదేనా ఈ ఫోటో? ఎస్ సార్, మాదే సార్. స్మార్ట్ గా తయారైనా వేడుకోతున్నావు సార్. అది ఎంబీఏలో సార్ అది. ఇప్పుడు లేవా అట్లా మళ్ళా స్మార్ట్ గా? సార్ చాలు, రెడీ ఆల్ ఆఫ్ యూ? రైట్, చాలా జీవితంలే అండి, అది కాదు నేను చెప్తున్నా అండి. యాక్చువల్గా ఎన్నో ఉన్నాయి మనకు టూల్స్. మెటా మాత్రం ఒక ప్రాపర్ టూల్ అనేది తయారు చేయలేదు. సో మెటా ఇప్పుడు ప్రాపర్ టూల్ తయారు చేసింది. ఓకే, దీని నుంచి ఎంత అంటే, ఇప్పుడు మిడ్ జర్నీ ఒకటి తీసుకుందాం. అందులో పోయి ఫోటో తయారు చేయాలి, డౌన్లోడ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలి, ప్రాంప్ట్ ఏంటి అన్న అక్కడనే. కానీ మెటా ఏం చేసింది, మిడ్ జర్నీతో టైఅప్ అయిపోయి మెటా ప్లాట్ఫామ్ లోనే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉంది, చాలా బాగుంది. మీరు చేయాల్సింది ఒకటి meta.ai అని టైప్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ తోటి కానీ ఫేస్బుక్ తోటి లాగిన్ అండి. ఓకే, అందరికి స్క్రీన్ అనిపిస్తుందా? గాంధీ తనతో ర్యాప్ పాడిపిస్తారు. గాంధీ బాయ్ చేశారు కదా సార్. ఇది ఓపెన్ చేస్తా. సౌండ్ వస్తుందా గైస్? రావట్లేదు సార్. సౌండ్ రాదు, ఎందుకు రాదు? ఫ్రాగ్కి ఫ్రాక్ వేసారండి, అని డాన్స్ చేపిస్తున్నారు. అగో ఫ్రాక్ వేసారు కదా సార్. యా, తర్వాత హనుమంతుడు, ఒక చిన్న పాప క్రోకడైల్ మీద నడుస్తున్నట్టు, శివుడు. ఇంకా వాళ్ళ ఇమాజినేషన్స్, ఎవరెవరికి ఏ ఇమాజినేషన్ కావాలి. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎన్ని చేయొచ్చు చెప్పండి. ఇక చూడు, ఊరికే మనం రెడీ అయ్యి చేసే బదులు అన్ని ఆటోమేటిక్గా చూడండి. విఎఫ్ఎక్స్ చేయొచ్చండి. రాముడు బంగారు లేడీ ఎంబడి పడుతున్నట్టు ఒకటి ఇచ్చారు. అంటే మూవీస్ లో వాడుకోవచ్చు. ఇప్పుడు మూవీస్ లో చిన్న బడ్జెట్ మూవీస్ ఉన్నాయి, అన్ని చేయలేరు అనుకో, కొన్ని షార్ట్స్ డమ్ డూప్ పెట్టే బదులు తోటి చేయొచ్చు, రియలిస్టిక్ గా చేయొచ్చు. ఇదేంది లవర్స్ దున్నపోతు మీద పోతుర్రు. రైట్, సో ఇట్స్ అప్ టు యువర్ క్రియేటివిటీ గైస్, ఇట్స్ అప్ టు యువర్ క్రియేటివిటీ, హౌ యూ డూ ఇట్. ఇదంతా పాసిబుల్ అండి. దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ విత్ సింగిల్ ప్రాంప్ట్. ఇది ఇంపాసిబుల్ యాక్చువల్లీ చెప్పాలంటే పెయిడ్ టూల్స్ వాడాల్సిందే. కానీ పెయిడ్ టూల్స్ వాడకుండా వాళ్ళు సింపుల్ గా చేసేసారు. దట్స్ ఆసమ్. సో meta.aiకి వచ్చేసేయండి మీరు. వచ్చేసిన తర్వాత ఇక్కడ వైబ్స్ అంటారండి దీన్ని. ఇప్పుడు మనం చూస్తున్నామని, మనం ఇన్స్టాలో రీల్స్ కదా, దీన్ని ఇక్కడ వైబ్స్ అంటున్నారు వాళ్ళు. సేమ్ చాట్ జీపీటీ లాగానే మన చాట్స్ అన్ని సేవ్ అయిపోతున్నాయి. కనిపిస్తుందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్? కెన్ యు ఏబుల్ టు సీ దిస్? తర్వాత క్రియేట్, ఇక్కడ క్రియేట్, ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి. నేను రజనీకాంత్ది ఒక గుర్రం మీద ఎక్కి ఉరుకుతున్నట్టు చేయమని చెప్పాను, అది వేసింది. ఓకే, దీనికి మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఇమేజ్ ఆర్ క్రియేట్ వీడియో. ఓకే, క్రియేట్ ఇమేజ్ అందాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని తీసుకుందాం. ఇప్పుడు మన పేరు మర్చిపోతే శ్రీనివాస్,
ఇక శ్రీనివాస్ ఇమేజ్ అప్లోడ్ చేసిన, ఆయన ఇమేజ్ అంతే అది. ఓకే, ప్రాంప్ట్ అండి, నువ్వు కాంప్లెక్స్ ప్రాంప్ట్ ఇస్తావా, సింపుల్ ప్రాంప్ట్ ఇస్తావా, నీ ఇష్టం. మనం సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అయిపోతుంది. పర్సన్ ఇన్ ది అటాచ్మెంట్ షుడ్ రైడ్ అ వైట్ హార్స్. ఒక తెల్ల గుర్రాన్ని నడుపుతున్నాడు ఈయన అని నేను ఒకటి పెడుతున్నాను, చూద్దాం. సో జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఇది. ఇట్ ఈస్ జనరేటింగ్ అండ్ దిస్ ఈస్ ఫ్రీ అండి, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. వీడియోస్ నీకు 8 seconds వీడియోస్ వస్తాయి. అండ్ మీరు ఫోన్ వాడండి, ఫోన్లో చాలా ఫాస్ట్గా వస్తుంది దీంతో పోల్చుకుంటే, ఈ డెస్క్టాప్తో పోల్చుకుంటే ఇక్కడ బాగా వస్తుంది. నేను అంతలో కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా ఐ ట్రై టు డూ హియర్ యాజ్ వెల్. Okay. Just 1 minute. Maybe they are working on the desktop version. Desktop version ఎందుకో స్లో ఉంది, బట్ నేను రిఫ్రెష్ చేసి నేను ఫోన్లో చేశానండి. ఫోన్లో చేసినా నీకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ. శ్రీనివాస్ నువ్వే అవునా? చాలా మంది అడిగారు కదా మా ఫేస్ తోటి ఏమైనా చేయాలని. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వలేదు సార్. బ్యాక్గ్రౌండ్ కూడా మనం అడిగితే చేంజ్ చేస్తుంది, మనం అడగలే కదా, మన ప్రాంప్ట్ లో అడగలేదు. మనం ఓన్లీ ఆయన వైట్ హార్స్ నడపాలన్నా వాళ్ళ ఇంట్లో నడిపిస్తుంది అది. రైడింగ్ హెల్మెట్ తీసుకుంది కదా సార్? హెల్మెట్, ఇగో షూస్ కూడా తీసుకుంది, అవును దాని తగ్గట్టు అన్ని తీసుకుంది. యువర్ ప్రాంప్ట్ మేక్స్ ఎవ్రీథింగ్. ఈయన మంచి పొలాల ఉరకాలంటే పొలాలు దొరుకుతుంది. నెక్స్ట్ చేద్దాం. అయితే ఇక్కడ రీస్టైల్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీన్ని 3D స్టైల్ చేయాలా, యానిమే స్టైల్ చేయాలా, పేపర్, ఇల్లుస్ట్రేటెడ్, లో పాలీ, కనిపిస్తున్నాయి ఆప్షన్స్ అన్ని. ఇప్పుడు దీన్ని 3D అంటున్నా నేను, ఇది 3D మోడల్ చూద్దాం. సో డెస్క్టాప్ లో ఫాస్ట్ గా రాలేదు, నేను మొబైల్లో చేసుకున్నాను, మీరు మొబైల్లో చేసుకోండి, డెస్క్టాప్ లో వాడుకోండి. ఇప్పుడు ఇది 3D అయిపోతుంది. Again, depends whether it is 3D వచ్చేసిందా Srinivas? This is 3D. Now if you want anime style, if you want this as anime style, it will become anime style. గుర్రం కూడా మారిపోయింది చూడండి, anime style. ఇవన్నీ చెక్ చేయండి, పేషెన్స్ గా ప్రతిదీ చెక్ చేసుకోండి, మీకు అవసరం ఉన్నట్టు మీరు వాడుకోవచ్చు. ఇదో యానిమే స్టైల్ వచ్చింది కదా, రైట్. సార్ ఏదైనా 4 కాపీస్ వస్తుందా సార్? ఏంటండి? అవును, ఏదైనా ఇది ఇస్ మిడ్ జర్నీ స్టైల్ అనమాట, ఏదైనా 4 కాపీస్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈయన రైడ్ చేయాలి కదా, అది రైడ్ చేద్దాం. సెకండ్, నేను ప్రాంప్ట్ ఇస్తున్నా. And make him right the parts. And go past.
సో 1 second, నేను ఇంకొక ఇచ్చాను, ఇట్స్ వర్కింగ్. బాగుందా? సో లెట్స్ సీ. ఈజ్ దిస్ నాట్ అమేజింగ్ గైస్? ఎస్ సార్. మన ఫోటోని వాడుకొని ఎగ్జాక్ట్ గా మనం ఇచ్చిన గుర్రాన్ని ఇది చేయాలంటే మూవీస్ లలో ఎంత కష్టం చెప్పండి. సో నౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఓ ఇప్పుడు కొత్తది ఫీల్డ్స్ అన్నారు కదా మీరు, ఫీల్డ్స్ చేశాను, ఇది చూస్తే షాక్ అయిపోతారు. సార్ అక్కడ డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చా? లేదు, చూడండి ఇది చూడండి. ఏ బాగుందా? శ్రీనివాస్ సార్ బాగుంది సార్. సార్ యాక్చువల్ గా నేను భాస్కర్ నైట్ డిస్కస్ చేశాను సార్. నాకు ఒక డ్రీమ్ ఉంది, హాస్పిటల్ రెడీ చేయాలని భాస్కర్ అని. ఇది ఇలా అయిపోయింది సార్. అయిపోయింది. ఈ రోజు తీరింది సార్ కోరిక. ఇక ఏమనుకున్నావు నువ్వు? నేను భాస్కర్ డిస్కస్ చేసుకున్నాం సార్. భాస్కర్ నాకు ఇట్లా కోరుకుంది హార్స్ మీద రైడ్ చేయాలని. అది ఇలా జరిగింది సార్. చూసినా రాత్రి అనుకున్నాం, పొద్దుగాల అయిపోయింది, పోయి గట్టిగా అనుకున్నాం మొత్తం మీద. అవును సార్. భాస్కర్ టక్కర్ దొంగ స్టైల్ అడగాల్సింది. ఏంటిది టక్కర్ దొంగ స్టైల్ సార్? మీరు మీ క్రియేటివిటీ మీరు ఎట్లా అంటే అట్లా అడగండి. సో నేను సింపుల్ గా ఆయన ఫోటో తీసుకున్నా, ఆయన గుర్రం ఎక్కించిన, గుర్రం ఉరికిస్తున్నా కూడా, నడిపించినా ఇక్కడ ఉరికిస్తున్నా. మీ ప్రాంప్ట్ మీద డిపెండ్ అయింది. దిస్ ఇస్ అమేజింగ్ అని చెప్తున్నా. మెటా ఏఐ ఇప్పుడున్న అన్ని టూల్ని డామినేట్ చేసే లెవెల్లో తీసుకొచ్చింది. దిస్ ఇస్ ఆసమ్. మీరందరూ చేయగలుగుతారు ఇప్పుడు? ఆల్ ఆఫ్ యూ కెన్ డూ ఇట్, రైట్? Yes, sir. ప్రాంప్ట్ ని చాట్‌జిపిటిని అడిగి తీసుకోవచ్చా సార్? డ్యూరేషన్ సెకండ్స్ ఉంటుంది సార్. చూడండి, ఏ ఫ్రీ ఏదైనా కూడా తక్కువనే 8 seconds లోపలనే ఉంటది. మనకు గంట ఏమంటే ఇస్తే వాడు ఆరిపోతాడు. ఓకే, అంటే మరి 20 seconds అలా వస్తే మంచిగా మనకి వీడియోస్ బాగుంటాయి చేసుకోవడానికి, ప్రమోషన్ పర్పస్ అయినా. ఒక మాట చెప్పాలా, 10 నిమిషాల 10 minutes వీడియో తయారు చేయొచ్చు దీంతో. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ రోజు బేసిక్స్ నేర్చుకుందాం. ఈ ఫ్రేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు గుర్రం మీద ఎత్తున్నావు కదా, మళ్ళీ జంప్ చేయొచ్చు, అక్కడ నుంచి కాలేజ్కి పోవచ్చు, తర్వాత బస్సులో ఒక అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయి ఎంబడి కూడా వచ్చు, నువ్వు మగధీర టైపు. సింగిల్ అటాచ్ చేయడం అంటారు సరిగా? సింగిల్ అటాచ్ చేయాలి. మనం చెప్తే మొత్తం 10 నిమిషాల వీడియో ఎప్పుడు చేయదు సార్. అంత సీక్వెన్స్ గా ఉంటుందా? అంత ఫాలో త్రూ అంత సీక్వెన్స్ గా ఉంటుందా? షార్ట్స్ అన్ని సీక్వెన్స్ గా చేయొచ్చు. నేను చూపిస్తా మీకు, ఒక యానిమేషన్ మూవీ చేసి చూపిస్తా, సరేనా? మనం చేయొచ్చు, బట్ బేబీ స్టెప్స్ చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టూల్ కి అలవాటు పడండి. ఈ టూల్ కి అలవాటు పడితే మీకు అది ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంప్ట్ ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏమేమి చేశారు అన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక అమ్మాయితో డాన్స్ చేపిస్తున్నారు, శివుడు పార్వతి నడుస్తున్నారు, ఒక అమ్మాయి మెట్రో ట్రైన్ లో నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఒక డిఆర్ ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, ఒక హనుమాన్. ఇవన్నీ ప్రాంప్ట్స్ అండి. దిస్ ఆర్ ఆల్ ప్రాంప్ట్స్. మీరు ఇవి చేసి, ఇగో మోడీ ఇంకా ఆయన ఎవరు, ట్రంపా, ఈ పాటకు డాన్స్ చేస్తున్నారు. ఇద్దరు మోడీనా? ట్రంప్. దిస్ గైస్ ఫస్ట్ స్టార్టింగ్ లో ట్రంప్ వచ్చింది, మళ్ళీ తిరగగానే చేంజ్ అయ్యింది. అవునవును, రైట్. సో యూ స్టార్ట్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూశారు 6-7 months బ్యాక్ ఒక హీరోయిన్ ఫేస్ ని మాక్ చేసి చేశారంటే ఇట్లనే చేస్తారు వాడు. ఆల్రెడీ ఉన్న వీడియోకి వాళ్ళ ఫేస్ ని పెడితే అట్లా అయింది అనమాట. సి ఏ వచ్చింది, ఎట్లా వాడుతున్నది మీ చేతిలో ఉంటుందండి. ప్రాపర్ గా వాడు, మనం డిజిటల్ మార్కెటర్ కాబట్టి మనం ప్రాపర్ గానే వాడుతాం. రేపు చూస్తాం మీ క్రియేటివ్స్ ఎంత ఉందో. టైం స్పెండ్ చేయండి. ఏదో 5 నిమిషాలు స్పెండ్ చేస్తే ఏం కాదు, గంటలు స్పెండ్ చేస్తే ఏదైనా అర్థమవుతుంది. సార్ వాయిస్ కి మళ్ళీ వేరే యూజ్ చేయాలా, ఇదే యూజ్ చేయాలా? ఇక్కడ నీకు మెయిన్ ఇన్స్టాగ్రామ్ కాబట్టి నీకు రీల్స్ లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండి ఇక్కడ. ఈవెన్ యూ కెన్ గివ్ వాయిస్ ఓవర్ యాజ్ వెల్.
ఇక్కడ ఏముందంటే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. నేను చెప్తా చూడండి ఇప్పుడు. కానీ మీకు ఇనిపించదు ఏం చేయాలో, నేను వాట్సాప్లో పెడతానండి. ఘంటసాలకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసిన సార్ నేను. అవునా, పంపించండి చూద్దాం. ఓకే చూద్దాం. సార్. నేను ఈ అది వీడియో వాయిస్ బాగాలేదంటే తీసేసిన సార్ నేను గ్రూప్ లో. ఏం బాగాలేదంటే ఎవరు చెప్పారు? ఆ గ్రూప్ లో ప్రాజెక్ట్ ఇచ్చిన సార్. అవునా, సో 1 సెకండ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే ఈ వాయిస్ ఓవర్ ఎట్లుందంటే ఇక్కడ కూడా ఆడియో ఇచ్చాలనుకుంటే సేమ్ మనం గూగుల్ జెమినైలో ఇచ్చినాం కదా, అక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్ అదే చదువుతుంది. సో మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఆటోమేటిక్గా టెక్స్ట్ చేసుకోవచ్చు. ఇదిగో నేను ప్లే చేశాను చూడండి. చికితా కొమోస్తా అని పెట్టిన ఆటోమేటిక్గా తీసుకుంటుంది. రైట్. సో ఇమేజ్ చేస్తుంది, వీడియో చేస్తుంది, ఆడియో కూడా చేస్తుంది. లేదంటే నీకు ఇన్స్టాగ్రామ్ తగ్గట్టు ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన మ్యూజిక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి. ఒకసారి పెట్టండి సార్ మ్యూజిక్. ఓకేనా? మీకు ఇక్కడ డెస్క్టాప్ వర్షన్ లో అంత బాగా కనిపిస్తలేవు, కానీ మీకు మొబైల్ వర్షన్ లో చాలా చాలా బాగుంది. మొబైల్ వర్షన్ వీడియో సార్. ఏంటండి? వీడియో సెండ్ చేస్తాను సార్. వీడియో సెండ్ చేస్తాను సార్ మీ నంబర్ కి. నా నంబర్ చేశారా? సార్ ఇది మనం ఫేస్బుక్ నుంచి కూడా వెళ్ళొచ్చా సార్, లేదంటే మెటా ఏఐ నుంచి వెళ్ళాలా సార్? ఇది మనం ఓపెన్ చేసుకోవడానికి .ai పోయి మీరు ఫేస్బుక్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ తో లాగిన్ కావచ్చు. ఏమైంది అశ్విని, మంచిగా ఉంది కదా? అష్టపది ఆలాపన చాలా బాగుంది. ఏమో సార్, మరి సార్ అది స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నారు, టెక్స్ట్ తీసేసిన, వాయిస్ కూడా కొంచెం మిస్టేక్ అన్నారు సార్. ఇక అందుకే మళ్ళీ వేరేది ఇక ఏఐ యూజ్ చేసిన సార్. ఓకే ఓకే, చలో ఆల్ ఆఫ్ యు క్లియర్ దిస్. షల్ వి మూవ్ ఫార్వర్డ్? మీ ట్రై రేపు వచ్చేటప్పుడు ఇమేజ్ వీడియో విత్ వాయిస్ చేసుకొని రండి. meta.ai free of cost, high clarity images. Next, Pixwords guys. Pixwords is another tool, and ఏం అడిగారు, క్వశ్చన్ అడుగుతున్నారా? ఆ వీడియో గ్రూప్ లో సెండ్ చేస్తారా? ఏదో వీడియో కావాలా? పంపిస్తలే. రైట్, someone mute me. Yeah, Pixwords అండి, ఎంత బ్యూటిఫుల్ అంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్ అండి. ఇది ప్రీమియం వర్జన్ ఉంటుంది. ఓకే, అండ్ ఫ్రీ వర్జన్ కూడా మీరు ట్రై. ఫ్రీ వర్జన్ లో కొన్ని క్రెడిట్స్ ఉన్నాయిలేండి మీకు. మీరు, నేను అందరికీ చార్ట్లో పెడుతున్నాను, ఇది ఒకసారి క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు, సో దట్ నాకు క్రెడిట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు వేరే వాళ్ళకి పంపిస్తే క్రెడిట్స్ వస్తున్నాయి అనమాట. సో దట్స్ హౌ యూ కెన్ యూస్ లాంగర్ టైమ్. ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ దట్. మీరు ల్యాప్టాప్లో ఉన్నా మొబైల్లో ఉన్నా సరే క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అంటే మొబైల్ యాప్ ఏం కాదు, అది నా మామూలుగా Pixwords సైన్ అప్ అడుగుతుంది. మీ జీమెయిల్తో సైన్ అప్ కాండి. యూ డోంట్ నీడ్ టు పే ఎనీ అమౌంట్. ఆర్ యూ డూయింగ్? డౌన్లోడ్ యాప్ వచ్చింది, డౌన్లోడ్ చేయాలా సార్? మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, యాప్కి ఏం పోతుంది, వెబ్సైట్కే పోతుంది. ఓకే, శ్రీనివాస్, ఆ వీడియో నేను క్లాస్ అయిపోయినాక పంపిస్తాను. సరే, ఓకే సార్. లాగిన్ అవ్వాలా సార్? ఏంటండి? లాగిన్ ఏంటి? అవ్వమంటారా? ఏంటి రమ్య? లాగిన్ అవ్వమంటారా? అవ్వండి, లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. సైన్ అప్ చేసాను సార్. చేయండి, అందరు జీమెయిల్ తో సైన్ అప్ చేయండి. అయింది సార్, నాకు ఓపెన్ అయింది సార్. లెట్స్ వెయిట్ ఫర్ అదర్స్ as well. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఎన్నో చేశానండి. ఇక్కడ మీరు చాలా మంది అడిగారు కదా, మనిషి ఫేస్ పెట్టి చేయొచ్చు అంటే చూడండి,
మన ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఆయన బ్రాండ్ని ఆయన తింటున్నట్టు మనం చేశాం. ఇదంతా పిక్చర్ ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్ లోగో ఇచ్చి ఈయన ఫోటో తీసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లోగో తీసుకోవాలి, ఒక ప్రాంప్ట్. సేమ్ ఐ డిడ్ విత్ ODMT యాజ్ వెల్. ఇగో ఇక్కడ ప్రాంప్ట్ కూడా కనిపిస్తుంది. రియలిస్టిక్ యానిమేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ లిఫ్టింగ్ ద స్మాల్ జెల్లీ పీస్ అండ్ న్యాచురలీ ఈటింగ్ ఇట్ విత్ స్మూత్ మౌత్ మూమెంట్ అండ్ సబ్టిల్ head tilt. Maintain eye contact within the camera, background crowd, gently in motion. Everything is prompt అండి. నువ్వు ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తే గుర్రం ఇంట్లో ఉరకాలా బయట ఉరకాలా అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన టీమ్ మీటింగ్ అయింది. మన టీమ్ మీటింగ్ అయినప్పుడు దిస్ ఇస్ వాజ్ నార్మల్, ఒక ఫోటో అంతే అది. ఓకే, కానీ మనం ఆ టీంని డ్యాన్స్ చేయించినాం. వి మేడ్ దెమ్ డ్యాన్స్. అక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి. దీస్ ఆర్ ఆల్ our team members. చంద్ర ప్లీజ్ మ్యూట్. తర్వాత సేమ్ దిస్ చాట్ జీపీటీ ఓనర్. అండ్ ఇక్కడ ఒక స్టార్ బక్స్ లో కూర్చొని వాళ్ళు కాఫీ ఆర్డర్ చేశారు, కాఫీ తాగుతున్నట్టు. చూడండి ఎంత రియలిస్టిక్ అసలు ఇది. అంటే మీరు ఒక మూవీ చేయొచ్చండి దీంతో. తర్వాత కాఫీ తాగినాక స్టార్ బక్స్ నుంచి బయటకు వచ్చారు, దే ఆర్ గోయింగ్. స్టార్ బక్స్ నుంచి ఎంటర్ అయినా అంటే ఈ విధంగా సిరీస్ ఆఫ్ మీరు అంటున్నారు అందరూ 10 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు వీడియో అంటే అట్లా రాదు. 8 seconds 10 seconds వస్తుంది. ఓకే, పెయిడ్ లో మ్యాక్స్ 20 seconds వస్తుంది. ఈ ఫ్రేమ్స్ అన్ని కలుపుకొని మనం వీడియో చేయాలి. ఈరోజు బేసిక్స్ నేర్చుకుందాం, రేపు అలాంటి ఒక సిరీస్ ఆఫ్ వీడియో చేసేటట్టు చేసుకుందాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకోటి ఇక్కడ ఏం చేశారంటే స్టార్ బాక్స్ లోకి ఎంటర్ అవుతారు, కాఫీ ఆర్డర్ పెడుతున్నారు, తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం కలిపితే ఒక మూవీ. ఓకే, సో మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న టెంప్లెట్స్ ఉంటాయండి, చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ వాడే చాలా మంది చేస్తారు. దీస్ ఆర్ ఆల్ ద టెంప్లెట్స్. ఇగో క్రిస్మస్ టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్ వాడే చాలా మంది చేస్తారు. సేమ్ దీనికి మీ ఇమేజ్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, రైట్, ఇమేజ్ వీడియో. ఇక్కడ మనం బ్రహ్మానందాన్ని వాడుకున్నాం. ఇక్కడ నేను ఎలా చేశానో చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలి. Describe the image you want to create. For example, a perfume product poster premier look. Okay, మనం చాట్ జీపీటీ వాడుకుందాం. చెప్పండి ఏం ఇమేజ్ కావాలో చెప్పండి. Let us create it. What kind of image you want? న్యూ ఇయర్ రిలేటెడ్ ఏమైనా ఉంటాయా సార్? ఏంటండి? న్యూ ఇయర్ వస్తుంది కదా సార్, దాని రిలేటెడ్ గ్రీటింగ్స్. Using fixed words. ఈ సిటీలో అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఉండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నట్టు ఒక ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పాను. ఇది తయారు చేసింది మన ప్రాంప్ట్ చాట్ జీపీటీ. కాపీ ఇట్, కమ్ బ్యాక్ హియర్, పేస్ట్ ఇట్, క్రియేట్. మీకు ఇక్కడ ఎన్ని టోకెన్స్ కావాలి చెప్తున్నాడు. 5 tokens కావాలి. ఇక్కడ క్రెడిట్స్ అంటారు. 5 credits. నాకు 480 credits ఉన్నాయి ఆల్రెడీ. నేను పర్చేస్ చేసిన మీకు చూపించాలని చెప్పేసి. మీకు బై డిఫాల్ట్ బేసిక్ కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు. క్రియేట్ అనుకుంటున్నాను. ఇట్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్స్ అది ఇంకోటి చాలా ఫాస్ట్ కూడా అండి. Pixworks ఈస్ వెరీ ఫాస్ట్. ఇమేజ్ రెడీ అయిపోయింది మనకు.
ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? ఎంత ఫాస్ట్ వచ్చిందండి? కరెక్ట్ ఆర్ నాట్? చాలా స్పీడ్గా వచ్చింది. యూ కెన్ డౌన్లోడ్ స్కై స్క్రాపర్, న్యూ ఇయర్. అయితే బ్యూటిఫుల్ ఏంటంటే సేమ్ యూ కెన్ క్రియేట్ ఎ వీడియో విత్ దిస్. మళ్ళీ సపరేట్ ప్రాంప్ట్ అవసరం లేదు. దీన్నే లేదంటే రీట్రై విత్ అనదర్ ఇమేజ్. దీన్నే వీడియో చేద్దాం, మనకి ఈజీ కదా. ఇంకా ఓకే, దీనికి వీడియో కోసం సేమ్ ఐ వాంట్ టు మేక్ ఎ వీడియో విత్ ఇట్. సార్ మన ఇమేజెస్ తో కావాలా? మీ ఇమేజ్ కావాలన్నా కూడా చేయొచ్చు. అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాలి అటాచ్మెంట్ లో. ఇంతకుముందు నేను చేశాను కదా, అటాచ్ లో మీ ఇమేజ్ అప్లోడ్ చేసి దిస్ గా ఈస్ సెండింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. ఇప్పుడు 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 నేనేం చేశాను? ఇప్పుడు ఇక్కడ వీడియో ప్రాంప్ట్ చేశాను. ఒక నిమిషం, ఇక్కడ ఏం చేశాను? ఒక ఇమేజ్ అటాచ్ చేశాను. ఇది కాకుండా నీ ఇమేజ్ పెట్టుకో, మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఉన్న పెట్టుకో, వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నట్టు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు నేను ఏం చూపించాను? మా గ్రూప్ ఆఫ్ టీమ్ డాన్స్ చేస్తున్నట్టు చూపించినాం కదా, అంతే. ఆ ఫోటో అటాచ్ చేస్తే అయిపోతుంది. ఇక 25 క్రెడిట్స్ అండి వీడియోకి, ఇమేజ్ కి 5, ఇక్కడ 25 తీసుకుంటాడు. లెట్స్ క్రియేట్. ఎంత ఫాస్ట్ చేస్తుంది చూడండి. అయిపోయిందండి వీడియో. ఇక్కడ సౌండ్ వస్తుందండి, హ్యాపీ న్యూ ఇయర్ 3, 2, 1 అని అంటుంది. మీకు సౌండ్ వినిపిస్తలేదు కానీ ఇక్కడ వస్తుంది. ఇలా కాకుండా మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇమేజెస్ ఉంటే హ్యాపీగా మీ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ పీపుల్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా వీడియో క్రియేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రహ్మానందం నేను ఎట్లా చేస్తున్నా చూపిస్తా ఇప్పుడు నేను. ఓకేనా? రైట్. ఎనీవన్ హ్యావ్ క్వశ్చన్? యాక్చువల్ గా మనము మన ఇమేజెస్ కనుక అప్లోడ్ చేస్తే అందులో స్టోర్ అవుతాయి సార్. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఉంది కదా, ఇక్కడ యాప్ లో, మన ల్యాప్టాప్ లో కాకుండా యాప్ లో, పబ్లిక్ యాప్ లో. పబ్లిక్ యాప్ లోనే సేవ్ అవుతుంది. పబ్లిక్ యాప్ లోనే సేవ్ అవుతాయి. సేవ్ అవుతుంది. ఇఫ్ యు వాంట్ యు కెన్ డిలీట్ ఇట్. ఓకే, పబ్లిక్ యాప్ లో నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయొచ్చు అంటే ప్రైవసీ గురించి అంటున్నారా? ఎస్, ఇమేజ్ ప్రైవసీస్ గురించి అడుగుతున్నాను. డిలీట్ చేసుకోవచ్చు మనం కావాల్సి. ఓకే. అయినా ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే అందరం ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేస్తున్నాం కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఒకప్పుడు అంటే మ్యాటర్, బట్ మనం నార్మల్ పిక్ మంచి పిక్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్. ఇంకొక ఆప్షన్ ఇచ్చినట్టు అవుతుంది కదా. మొన్న జెమినీ క్రియేట్ చేసింది కదా సార్, వేరేగా ఒక అంటే లేటెస్ట్ గా న్యూస్ కూడా వచ్చింది కదా, ఒక అమ్మాయి అని. సో దాని గురించి అందరూ భయపడుతున్నట్టు ఉన్నారండి. ఏం చేసింది జెమినీ? అంటే ఒక అమ్మాయి తన ఫుల్ కవర్డ్ డ్రెస్ వేసుకుని లేటెస్ట్ గా అప్పుడు ట్రెండ్ ఏంటంటే శారీ టైప్ లో మౌల్డ్ చేయమని పిక్చర్ ఇచ్చింది సార్. ఆ అమ్మాయికి ఒక రైట్ హ్యాండ్ మీద ఒక చిన్న బర్త్ డాట్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఆ డాట్ ఏ పొజిషన్ లో అయితే ఏ హ్యాండ్ మీద ఏ పొజిషన్ లో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ శారీలో ఆ స్లీవ్లెస్ బ్లౌజ్ దగ్గర అదే పాయింట్ లో చూపించింది. ఎగ్జాక్ట్ డీటెయిల్స్. Yeah. See guys, remember one thing. There are ways to handle the things, you know. First of all, we are in this. మీరు నిజంగా ఉమెన్ నాకు ప్రైవసీ ఇద్దాం డోంట్ అప్లోడ్. వెన్ యూ అప్లోడ్ బీ బోల్డ్. మనకు తెలుసు కదా మనం ఏంటి ఏం కదా అనేది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. సి నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం మెటా ఏఐ చూసినా కూడా ఈ కంటెంట్ ని మంచిగా వాడుకుంటూ ఉన్నారు, సమ్ కైండ్ ఆఫ్ వల్గర్ వీడియోస్ చేసుకుంటూ కూడా ఉన్నారు అనమాట. వీ కాంట్ స్టాప్ దట్. కాకపోతే మీరు మోస్ట్లీ ప్రొఫెషనల్ గా యూజ్ చేయండి. సి మేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూ విల్ గెట్ నథింగ్. వాట్ యూ విల్ గెట్ విత్ దిస్? యూ విల్ గెట్ నథింగ్. మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? రియల్ గా మనం మార్కెటింగ్ ఎట్లా వాడుకోవాలి,
ఈ పిల్లులు ఉరుకుతున్నాయి, కుక్కలు ఉరుకుతున్నాయి, దీనివల్ల లాభం ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజులే ట్రెండ్ అవుతాయి, తర్వాత ఉండవు. మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని మనం మార్కెటింగ్ ఎట్లా వాడుకుంటాం ఇంపార్టెంట్. గాట్ ఇట్? రైట్. స్వామి ఇంతకు ముందు హెచ్టిఎంఎల్ది నోట్బుక్ ఇస్తా అన్నారు కదా, ఒకసారి అది షేర్ చేస్తారా? ఏంది స్వామి హెచ్టిఎంఎల్ది? హెచ్టిఎంఎల్ అది దాని గురించి అంటే ఏదైనా కలర్ చేంజ్ చేయాలన్నా, ఏమన్నా ఇమేజెస్ యాడ్ చేయాలన్నా, అవి కోడ్ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, అంటే కోడ్ ఇన్సర్ట్ చేసేది, అవి ఒకసారి షేర్ చేస్తారా? నేను ఎక్కడైనా రాసానా అది? రాయల్ అదే అంటే దాంట్లో మేము ఎప్పుడన్నా యాడ్ చేయాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ లో హెచ్టిఎంఎల్ ద్వారా చేసిన ల్యాండింగ్ పేజ్ లో ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే దాంట్లో ప్రాంప్ట్ అంటే దాంట్లో యాడ్ చేసాం కదా కోడ్ అనేది, అవును, సమ్ టెక్స్ట్, అవును. అది ఏది యాడ్ చేయాలో మీరు ఇంత ముందు చెప్తా అన్నారు కదా, అదే మాకు నోట్స్ ఇస్తారా అంటున్నా. సరేలే, నేను చాట్ జీపీటీలో అన్ని ప్రాంప్ట్ రాసి ఆ ప్రాంప్ట్ పంపిస్తాను. ఓకే సార్, నేను పంపిస్తాను. మామూలుగా నువ్వు ఏదైనా చాట్ జీపీటీ అడిగితే వస్తుంది, నీకు ఏం కావాలని వస్తుంది, నేను పంపిస్తాను. ఓకే రైట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇమేజ్ వీడియో క్లియర్ కదా? మీరు ప్రాంప్ట్ నుంచి చేశారు, లేదంటే ఒక ఇమేజ్ ఇస్తే ఇమేజ్ కి సంబంధించిన వీడియో కూడా చేస్తుంది. ఇప్పుడు సేమ్ మనం ఎట్లయితే మెటా ఏఐ లా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తుంది. లెట్స్ డూ ఇట్. ఇగో ఇప్పుడు చూడండి, మీరు అన్నారు కదా ఇమేజ్ లో మనం శ్రీనివాస్ ని అలా వాడేసుకుందాం. శ్రీనివాస్ ని యాడ్ చేద్దాం. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద, ఇక్కడ తీసుకుందాం. I gave one image to the Pix words, and I want to write a prompt in such a way that the person should look like a king, and he is entering from a great kingdom. The buildings should look like a Mahishmati of Bahubali. Give me a prompt for this. చూద్దాం అది ఏం అర్థం చేసుకొని ఏమిస్తుందో. See, transform the person into a powerful royal king with a majestic presence. He is walking confidently through a massive ancient kingdom entrance inspired by Mahishmati from Bahubali. వచ్చేసింది ప్రాంప్ట్. మీకు నచ్చిన ఇమేజ్ ఇచ్చేసి come back here. Should I select video? వీడియో పేస్ట్. ఈయన ఫోటో వాడుకొని నేను అది చేస్తున్నాను. పాపం శ్రీనివాస్ ఓన్లీ గుర్ర మాత్రం ఎక్కువ అంటే మనం రాజు కూడా చేస్తున్నాం. నీ కళ మాత్రం గట్టిగా పడ్డది. Let's see the video. మెడికల్ లేకుండా వేసేసింది. Yeah, so you can try the videos and యూజ్ చేసి మనీ ఎలా అర్న్ చేయాలి. సుజాత గారు, మనీ అర్న్ అనేది స్కిల్ నుంచే వస్తుంది. ఏఐ కంటెంట్ మొనటైజ్ కాదు. కాకపోతే ఒకప్పుడు బ్లాగ్ రాస్తే పైసలు, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ డబ్బులు, ప్యాసివ్ ఇన్కమ్ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఓకే, కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్కిల్ ద్వారా క్లయింట్ సర్వింగ్, జాబ్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ గురించి ఆలోచించేయండి. ఇప్పుడు ఎప్పుడైతే క్రియేషన్ ఈజీ అయిపోయిందో క్రియేటర్స్ ఎక్కువైపోతారు. అలాంటప్పుడు ఏంది, నువ్వు ఒక్కదానివే ఏ వచ్చిండి ఎవరికి రాకపోతే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ మనీ. కాబట్టి డోంట్ థింక్ దట్ ఇమేజ్ క్రియేట్ చేయడం డబ్బులు వస్తుందని అనుకుంటాం. కొందరు టెంప్లెట్స్ క్రియేట్ చేసి అమ్ముతారు రియల్ ఎస్టేట్ వాళ్ళకు, రెడీమేడ్ టెంప్లెట్స్, అట్లా చేయొచ్చు. బిజినెస్ గురించి ఆలోచించండి. సార్ ఒక 4 days బ్యాక్ గూగుల్ ఒక ఐడిఈ రిలీజ్ చేసింది సార్. దాని గురించి మీకు ఏమన్నా తెలుసా? ఏం చేసింది? యాంటీ గ్రావిటీ. చెప్పండి. అందులో ఏంటంటే సార్, మీరు ఒక అప్లికేషన్ దగ్గర నుంచి వెబ్సైట్ టోటల్ అన్ని మనం జస్ట్ దానికి ఒక ప్రాంప్ట్ లాగా ఇస్తే టోటల్గా అది వెబ్సైటు, యాప్ డిజైన్, అలాగే ఈవెన్ మనకి బిజినెస్ తగిన ఏవైనా సరే డిజైన్ చేసేస్తాం సార్. అది
ఇట్స్ ఎవాల్వింగ్. సో మెనీ థింగ్స్ ఆర్ ఎవాల్వింగ్. అదే నేను నిన్న ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. వెబ్సైట్ కూడా చాలా బాగా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇది అయిపోయినాక మీ స్క్రీన్ షేర్ చేయమంట, మీరు చూపియండి మీరు ఏమేమి చేశారో. మీ ఛానల్ నుంచి చెప్తున్నారు కదా, యూ కెన్ గెట్ రెడీ విత్ దెమ్. ఓకే సార్, ఓకే సార్ అది ఏఐ లవబుల్ టూల్ సార్ అది. ఓకే. అండ్ సుజాత గారు, ఇఫ్ యు ఆర్ మేనేజింగ్ ద క్లయింట్స్ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ ఫైన్. వాళ్ళకి క్రియేటివ్స్ చేయడం కానీ, దట్స్ వాట్. ఫ్రీలాన్సింగ్ మీద ఫోకస్ చేయండి. క్లయింట్ కి వాళ్ళ నేను కంటెంట్ క్రియేట్ చేస్తా, ఇమేజెస్, వీడియో, దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ మనీ. యా, ఫైనల్ గా ఆల్రెడీ ఒక ఫ్రీలాన్సింగ్ కి అంటే సైట్స్ అయితే బెటర్ ఉంటుంది. చెప్పండి. ఫ్రీలాన్సింగ్ కి ఏ ప్లాట్ఫామ్స్ అయితే బెటర్ గా ఉంటుంది అంటే ఫ్రెషర్స్ కదా, మాకు అంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి అంతగా ఇవ్వరు కదా. చెప్తా, మనకు సపరేట్ క్లాస్ ఉంది. ఒకప్పుడు ఫైవర్, అప్వర్క్ అనే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అదే ఫైవర్ అనేది ఐడియా ఉన్నది, అవి క్రౌడెడ్ అయిపోయినాయి. దాని మీద డిపెండ్ కాదు, మనమే సొంతంగా చేయాలి. ఇంకొకటి, నువ్వు ఫ్రెషర్ అని నీకు తెలుసు, క్లయింట్ కి తెలుసా? నువ్వు ఫ్రెషర్ అని అనుకోవడం మెయిన్ తప్ప అదే. నువ్వు ఏడ ఫ్రెషర్ పోయి 3 నెలలు కష్టపడి కోర్స్ నేర్చుకున్నావు, 2 నెలలు ఇంటర్న్షిప్ చేసినావు, ఇప్పుడు అడ్వాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నావు, ఎట్లా ఫ్రెషర్ నువ్వు? అండ్ మన కోర్స్ ఏమైనా థియరీ ఉందా? ప్రాక్టికల్ కదా, ఎవ్రీథింగ్ యూఆర్ లెర్నింగ్, నాట్ ఫ్రెషర్. First believe yourself that you are experienced, you can solve customer problem, then later client will accept it. మీ లోపల కాన్ఫిడెంట్ ఉండాలి ఫస్ట్, సరేనా? రైట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ గివ్. ఇమేజ్ ఇస్తుంది, మీరు ఇచ్చిన రిఫరెన్స్ బట్టి దాని ఇమేజ్ చేస్తుంది, వీడియో చేస్తుంది. బెటర్ గా స్పెండ్ చేయండి. తర్వాత ఇక్కడ స్వాప్ అని ఒక ఆప్షన్ ఉందండి. స్వాప్, ఈ స్వాప్ లో మీరు చికిరీ సాంగ్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, షార్ట్స్ ఏదో తీసుకోండి. మెయిన్ షార్ట్స్ తీసుకోండి బెటర్. షార్ట్స్ లో ఉన్న వీడియో తీసేసుకోండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ వీడియోని అప్లోడ్ చేయండి. ఓకే, చికిరీ సాంగ్ నేను అప్లోడ్ చేశాను. అందరికి అబ్జర్వ్ చేస్తారా? కనిపిస్తుందా అండి? యా, ఇగో అప్లోడ్ చేసిన తర్వాత ఏంటండి, స్వాప్ ఎక్కడ ఉంది? ఇగో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్వాప్ అని ఆప్షన్ ఉంది చూడండి. ఓకే సార్, స్వాప్ అని ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, ఇది ఆటోమేటిక్ క్లిక్ చేయండి. అదేం చేస్తుంది, ఉన్న వీడియోలో ఒక ఫ్రేమ్ తీసుకుంటుంది. ఇగో దీన్ని నేను కాపీ చేయాలి. ఇగో ఈ పర్సన్ కాపీ చేయాలి. ఏ పర్సన్ కి కాపీ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం శ్రీనివాస్ను వాడుకుందాం. ఇప్పుడు శ్రీనివాస్ లుక్ను తీసుకుంటుంది ఇది, అంతే అండి. 60 క్రెడిట్స్ తీసుకుంటుంది. ఇప్పుడు 60 క్రెడిట్స్. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన డాన్స్ ఇప్పుడు శ్రీనివాస్ చేస్తాడు. బ్రహ్మానందం చేసినట్టే. నేను పంపిస్తా, ఇవన్నీ వీడియోస్ మీకు పంపిస్తా. ఈరోజు చేసినవన్నీ వాట్సాప్లో చేస్తా. లెస్ దాన్ 2 minutes నీకు చేసేస్తుంది. ఈ విధంగా ఒక యానిమేటెడ్ మూవీ మనం చేయొచ్చు. రేపు మనం చేద్దాం, రేపు యానిమేటెడ్ మూవీ చేద్దాం. మనం సిరీస్ తీసుకుంటా ఒక ఫ్రేమ్, సింగిల్ ఫ్రేమ్ లో కూడా మల్టిపుల్ ఫ్రేమ్ తీసుకొని చేయాలి. దానికి ఒక ఎడిటింగ్ టూల్ వాడాలి. నేనే అసలు వాడను, బట్ క్యాన్వా కానీ ఫిల్మోర్ కానీ ట్రై చేద్దాం. ఒక ప్రాజెక్ట్ లాగా అనుకోండి, మీకు టైం ఇస్తా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మూవీ చేసుకొని రావాలి. ఈ టైం. బట్ ఈ రోజు మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి రేపు చూపించాలి నాకు. మెటా ఏఐలో ఏం చేశారు, పిక్స్వర్డ్స్లో ఏం చేశారు. పిక్స్వర్డ్స్ మీరు ఏం చేయండి, ఈ పిక్స్వర్డ్స్ మీరు క్రియేట్ చేసుకొని ఎర్న్ క్రెడిట్స్ అని ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇవ్వండి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని క్రెడిట్స్ పెరుగుతాయి మీకు. దట్స్ హౌ యూ కెన్ మేక్ మోర్ కాంటెంట్. లేదు నేను ఒక 200-300 పెట్టుకుంటా అంటే పర్చేస్ చేయండి, క్రెడిట్స్ పర్చేస్ చేయండి. ఐ స్పెంట్ అరౌండ్ నిన్న ఎంతనో 1000 రూపాయలు ఏమో కట్టినా కొన్ని క్రెడిట్స్ ఇచ్చింది అది. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి మీ గ్రూప్లో కూడా పెట్టేస్తాను మేడం, చూడొచ్చు మీరు. బికాస్ ఆడియో వస్తే బాగుంటుంది.
శ్రీనివాస్ బాగుందా? ఓకే బట్ బాగుంది కానీ చేతిలో బ్యాక్గ్రౌండ్ సరిగా రాలేదా? ఆ పర్సన్ సరిగా అంటే ఇన్సెట్ అవ్వాలి ఓకే ఓకే. ఫ్రేమ్ లో. బట్ 5 నిమిషాలు ఇది చేయడం అంటే గ్రేటే కదా. అవును శ్రీనివాస్ ఏం మాట్లాడతలేడు. సార్ ఆయన ఊహాలోకంలో ఉన్నట్టున్నారు సార్. సార్ గ్రూప్ లో వాయిస్ వింటాం సార్ ఒకసారి. యాక్చువల్లీ ఆయన ఇంకా గుర్రం నుంచి కింది దిగనట్టున్నాడు. గుర్రం ఆయన గుర్రం చేసి రాజు చేసి అలా చికిరి సాగు సార్ నెక్స్ట్ హీరోయిన్ యాడ్ చేసేసేయండి ఇక. హీరోయిన్ ఆయన ఫోటో పంపిస్తే యాడ్ చేస్తాం. మీకు గ్రూప్ లో సార్ లాస్ట్ స్టెప్ దగ్గర స్టిక్ కనిపించట్లేదు సార్. అది అది అంతే అంటారా? పర్ఫెక్షన్ ఒకసారి రావచ్చు ఒకసారి రాకపోవచ్చు. ఇందాక బ్రహ్మానంద్ కూడా సేమ్ అలాగే అయింది. అంతే కదా. ఇప్పుడు ఆ ఎల్ఎల్ఎం మోడల్ ఎట్లుందో దాన్ని బట్టి సార్ టూల్స్ ఇప్పుడు పర్చేస్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా మనకి ఎట్లా ఫేస్ అవన్నీ ఇప్పుడు కరెక్ట్ గా వస్తాయా సార్ ఇప్పుడు అట్లా తీసుకుంటే? ప్రాంప్ట్ ఇక అంతే. అగైన్ డిపెండ్స్ ఆన్ ఎల్ఎం మోడల్స్ అండ్ ప్రాంప్ట్స్. మీరు చేయండి, మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. గ్రూప్ లో పెట్టాను చూడండి, జాషువా నీకు పెట్టాను, నువ్వు వాళ్ళకి షేర్ చేయి గ్రూప్ లో. ఈరోజు చేసిన షూర్ సార్, చేస్తున్నాను సార్. ఇమేజ్ గుర్రం కూడా చేసాం కదా. లెట్ మీ అప్లోడ్ దిస్ యాజ్ వెల్. Download video media. ఎస్ మీ అందరికి వాట్సాప్ లో వస్తే చెక్ చేయండి, విత్ ఆడియో వస్తుంది మీకు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతంగా ఆడియో మిస్ అయింది కాబట్టి ఆ పార్ట్ నుంచి బ్యాట్ రాలేదు సార్. సగం పార్ట్ నుంచి బ్యాట్ రాలేదు. ఓకే ఓకే. మీరు మీరు చూడండి, ప్రాంప్ట్ ట్రై చేయండి. జనరల్ గా అయితే డెఫినెట్ గా అది ఎల్ఎల్ఎం మిస్టేక్. ఎందుకంటే ఎల్ఎల్ఎం ఆటోమేటిక్ గా తీసుకుంది కాబట్టి ఎల్ఎల్ఎం మిస్టేక్ అది. లేదు మనం రిఫరెన్స్ తీసుకున్న వీడియో ఎలా ఉందో తెలియదు కదా, షార్ట్ వీడియో ఉందో ఏముందో దాన్ని బట్టి అది ఇమాజిన్ చేసుకుంది. యాక్చువల్గా బ్యాట్ ఎందుకు లేదు తెలుసా, నేను డౌన్లోడ్ చేసిన వీడియో తక్కువ సెకండ్స్ ఉంది, ఇది ఎక్కువ సెకండ్స్ ఉంది. మేబీ అది ఇమాజినేషన్ తీసుకొని కంటిన్యూ చేసి ఉండొచ్చు. సార్ ఇలాంటి వీడియో మెటా ఏఐలో చేయొచ్చా? మెటా ఏఐలో మీకు ప్రాంప్ట్ ఇచ్చి చేసడం ఉంది కానీ స్వాప్ లేదండి. స్వాప్ ఆప్షన్ లేదు. ఒక రిఫరెన్స్ వీడియో వచ్చి చేసేది లేదు అని చెప్తున్నా కదా. ఒక్కొక్క ఎల్ఎల్ఎం మోడల్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. సో మీరు కంటెంట్ గురించి కావాలంటే చాట్ జీపీటీ ఈజ్ ఇంపార్టెంట్, ప్రో మోడల్ తీసుకోవాలి. ఇమేజెస్ కి ప్రాంప్ట్ బేస్డ్ వీడియోస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మెటా ఏఐ బాగుంది. కానీ దాని టాప్ ఆఫ్ దట్ మీరు ఒక యానిమేటెడ్ మూవీ తీసుకోవాలంటే పిక్స్వర్స్ ప్రీమియం తీసుకోవాలి. ఇచ్చింది మూవీ రిఫరెన్స్ తీసుకున్నాను. మీరు మార్కెటింగ్ పరంగా ఆలోచించండి, దేనికైనా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మెటా ఏఐలో మనకి పోర్ట్రేట్ లో ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్ లో రావట్లేదు కదా సార్, ఇది వీడియో జనరేషన్. నువ్వు ఎట్లా ట్రై చేసావు? మెటా ఏఐలో యాప్ లో ట్రై చేసావా? డెస్క్టాప్ యాప్ లో ట్రై చేయి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకొని చెయ్యి, స్టన్ అయిపోతావు, మస్తు ఉంటుంది. అంటే సార్ మొబైల్లోనా? మొబైల్లో. ఇట్లా డెస్క్టాప్ వర్షన్ ఉందా సార్ యాప్? డెస్క్టాప్ వర్షన్ లో నీకు అంత ఇస్తలేదు క్లియర్. ఇప్పుడు నేను చేస్తే రాలేదు కదా. ఓకే ఓకే. మొబైల్ వర్షన్ లో చాలా స్పీడ్. ఇప్పుడు నేను ఈరోజు చేసినా కూడా మొబైల్ వర్షన్ లో చేసి మీకు అక్కడ కనిపిస్తుంది. డెస్క్టాప్ వర్షన్ స్లో ఉంది. ఓకే ఓకే.
మీకు ఏంది ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్ కావాలి కదా, అవును. దట్ యూజ్ దట్ యాప్. ఎవరైతే ఏమేమి వీడియో చేసినా రేపు చూస్తా అండి, రేపు డెఫినెట్గా చూస్తా. రేపు టైం మొత్తం మీ కంటెంట్, ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతున్నా, మీరేం చేస్తారో తెలియాలి కాబట్టి మీరు 1 by 1 కూడా చేసి గ్రూప్ లో పెట్టండి. జాషువా నాకు పంపిస్తుంటాడు, నేను చూస్తుంటా ఆటోమేటిక్గా. నా వాట్సాప్ లో పెట్టేసి వెళ్ళా సార్. వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసండి మీ కంటెంట్ మొత్తం. రేపు నేను చూస్తా. ఇంకొకటి బెటర్, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. ఇంకా వాట్సాప్ లో ఏమని చెప్పు, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి మంచిగా ప్రొఫెషనల్ గా రాయండి. టుడే ఆన్ పార్ట్ ఆఫ్ మై ODMT AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, టుడే ఐ క్రియేటెడ్ దిస్ అని చేయండి. ఇట్స్ గుడ్ కదా, ఒక HR చూసుకుంటాడు. Right. So now all of you know how to create image, yes, with a prompt, with the help of Meta AI. All of you know how to create a prompt with video with Meta AI. With the PixWords, your imagination, ఒక స్వాప్ అని కొట్టి ఒక రిఫరెన్స్ వీడియోస్ కూడా చేయొచ్చు. స్పెండ్ మోర్ టైమ్ అండ్ డూ ద వర్క్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్పాను కదా, ఈ వీక్ మొత్తం ఫన్ పార్ట్ అని చెప్పేసి, అందుకే వేర్ అన్ ఫన్ మోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే మోడ్ పోతాం. ఈ వీక్ మాత్రం ఎంజాయ్ చేయండి, కంటెంట్ బాగా క్రియేట్ చేయండి. ఐ సీ ఇన్ లింక్డ్ఇన్. ఫర్గెట్ అబౌట్ వాట్సాప్, లింక్డ్ఇన్ పెట్టండి, లింక్డ్ఇన్ లో ట్యాగ్ చేయండి. ఒకవేళ నేను చూడకపోయినా కూడా కింద లింక్డ్ఇన్ పోస్ట్ రియల్ చేస్తే రేపు చూస్తానండి మంచిగా. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ దాట్. ఇక్కడ ఎవరు డైరెక్ట్ గా C డ్రైవ్ పెట్టారు. C డ్రైవ్ మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది చెప్పండి? కాదు సార్, అది ఇదండి, నేను దీంతో చేస్తుంది సార్, గూగుల్ యాంటీ గ్రావిటీతో వెబ్సైట్ అది. కానీ C డ్రైవ్ పే చేస్తే రాదు కదా. నేను మేము షేర్ స్క్రీన్ చేయమని చెప్తా మీ కంటెంట్. బిఫోర్ దట్, ఇన్ టుడేస్ క్లాస్ ఎనీ క్వశ్చన్స్ గైస్? Any questions? Anybody? No sir. All clear? సార్ చెప్పండి. ఫేస్ ఒకటి చేంజ్ అవ్వకుండా వేరే ఫేస్ కి చేంజ్ అవ్వకుండా సేమ్ అదే ఎగ్జాక్ట్ ఫేస్ కంటిన్యూ అవ్వదా సార్ వీడియోలో? ఏడ చేంజ్ అయింది ఫేస్? ఇందాక ఇప్పుడు చికిరి సాంగ్ పైన చేంజ్ అయ్యింది చూడండి సార్. చూడండి, నేను చెప్పాను కదా అశ్విని, ఇది మనం చేస్తే LLM మోడల్ చేస్తుంది. LLM మోడల్ ఎట్లా డిజైన్ చేస్తే అట్లా. మన చేతిలో ఏమని చెప్పు, మనం ప్రాంప్ట్ ఇయ్యే వరకే మన చేతిలో, స్వాప్ చేసే వరకే మన చేతిలో. వాళ్ళు ఎంత బాగా చేస్తే అంత మంచిగా. కొన్ని టూల్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని టూల్స్ చేయవు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఈవెంట్స్లలో కూడా ఒక కొన్ని చేస్తారు కదా సార్ వీడియోస్ ని, చనిపోయిన వాళ్ళతో ఇట్లా యాడ్ చేసి వీడియోస్, అవి కొన్ని క్రియేట్ కంటిన్యూగా వస్తున్నాయి కదా సార్ ఫేసెస్ అట్లా. అది చాలా ఈజీ, అనలేముంది. అది 3 seconds 4 seconds మీరు చేయండి. రేపు ఒక ఫోటో పెట్టి ఆయన స్వర్గాల్లోకి వెళ్ళి నడుచుకుంటున్నట్టు సార్ ఆల్రెడీ ఒకటి చేసిన సార్, మీకు పెట్టాను వాట్సాప్ లో. అది చాలా రోజులైంది, రీసెంట్ చాలా రోజులైంది సార్ చేసేది. ఓకే ఓకే, అంటే ఫేస్ చేంజ్ చేస్తుంది అంతే. యా, కార్టూన్ ఫేస్ పెట్టడం. మనం రికార్డింగ్ చేసిన వీడియోకి కార్టూన్ ఫేస్ కూడా పెట్టొచ్చు కదా. అక్కడ నేను చూపించాను కదా మీకు, అక్కడ ఫేస్బుక్ దానిలో ఆప్షన్ ఉంది కదా, కార్టూన్ అని యానిమే అనే ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేయండి. లేదంటే పిక్స్వర్డ్స్ వాడుతుంటే అక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వండి, ఐ వాంట్ టు మేక్ ఇట్ దిస్ యాజ్ యానిమే అని చెప్పేసి. ఈరోజు ప్రయత్నించండి. అఫ్ కోర్స్ యూ మైట్ బి హ్యావింగ్ సో మెనీ క్వశ్చన్స్, బట్ పుట్ దట్ క్వశ్చన్ ఇంటూ ఆన్సర్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో చాలా వరకు మీకు ఆన్సర్స్ అనేది వస్తుంది. ఓకే సార్. యా, అండ్ దేర్ ఆర్ సో మెనీ టూల్స్ గైస్. మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఓన్లీ కొన్ని టూల్స్ ఉన్నాయి. రన్వే LLM అని ఉంది, అది పెయిడ్, నీకు ఫ్రీగా ఇయ్యరు. తర్వాత హెడ్రా ఉంది, ఒకప్పుడు ఫ్రీ ఇస్తుంది, ఇప్పుడు పైసలు కడితేనే వస్తుంది. పైసా పేకో తమాషా దేకో. క్లారిటీ కావాలా పైసలు పెట్టు. ఓకే, ఫ్రీగా రావాలంటే అంత రాదు కదా, వీడికి ఇంత రావడం ఎక్కువ. ఇప్పుడున్న సార్, ఇప్పుడు మీరు టీచ్ చేసే క్లాసెస్ అన్ని పెయిడ్ వర్షనే కదా? ఏడమ్మా పెయిడ్ వర్షన్, ఇప్పుడు ఇది మెటా ఫ్రీ వర్షన్ అని చెప్పాను కదా. ఇది కాదు సార్, వీడియోస్ ఏది వీడియోస్? ఇప్పుడు పిక్స్వర్డ్స్ కూడా నీకు క్రెడిట్, పిక్స్వర్డ్స్ కూడా క్రెడిట్ ఇస్తుంది. ఈరోజు చెప్పిన అన్ని ఫ్రీ వర్షన్సే, కానీ కొంత లిమిటేషన్ ఉంది, ఎంతవరకు వాడాలో అంతవరకు ఇస్తుంది అన్నమాట. ఓకే రైట్. ఓకే సార్. I hope no questions today. How many of you are ready to do today? How many of you are ready to work for 3 hours today? 3 గంటలు పని చేయాలని ఎంతమంది ఉన్నారు?
జాషువా యూ కెన్ పాజ్ దిస్ రికార్డింగ్ పాజ్ చేయండి, చూద్దాం ఈ రోజు ఎంతమంది చెప్పారో రేపు ఎంతమంది వర్క్ చేస్తారో. ఐ విల్ షో ఇట్. సార్ పాస్ లేదు సార్, స్టాప్ చేసేయమంటారా? స్టాప్ చేయి, రికార్డింగ్ స్టాప్ చేయి. ఓకే సార్.